మాధవి, శైలు. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. అమ్మగారు గుడికెళ్ళారు కదయ్యా. సానిరమగరి సరిగా నిదని పామగరి గమ సానిరమగరి సరిగా నిదని పామగరి గమరి గమ సరి గమ. జాగ్రత్త అండి. ఏమిటి విశేషం? వారి భర్త గారు అద్దెకం అండి. డాక్టర్ గారు రేపు పొద్దున మాధవరావు గారి ఇంటికి వెళ్ళాలి. తొందరగా బాలు, you'll be all right. బాలు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రఘు. రఘువా? వస్తాడు. కౌరు పంపించాను, వస్తాడు. మూర్తి గారు, బాలు ఈసారి చాలా సివియర్ గా వచ్చిందయ్యా. మాధవి సంగతి తెలిసి అప్సెట్ అయ్యాడు. నేను చూడాలని చాలా ఇదైపోతున్నాడయ్యా. సెడటివ్ ఇచ్చాను, అయినా ఎక్కువ ఉద్రేకపడకుండా చూడు. ఎక్కడున్నాడు? దట్స్ రైట్. బాలు, బాలు, బాలు. మాధవి, 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 నీకు తెలుసా ఇవాళ ఆమె భర్త ఆప్తిగా ఉన్నా అవును తెలుసు. మరి ఎందుకు దాచారు? నన్ను కలిసినప్పుడల్లా మాధవి ఎందుకలా కనిపిస్తుంది? ఆమెకు జరిగిన అన్యాయం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవని, నీ ఆరోగ్యం కొంచెం కుదురుపడిన తర్వాత అసలు విషయాన్ని నీతో చెప్పొచ్చని మేమే దాచాం. నీకోసం రా, నిన్ను మామూలు మనిషిగా మార్చుకోవాలని, నిన్ను బతికించుకోవాలని. బతికి ఉంటే ఎవరికి ప్రయోజనం, చేస్తే ఎవరికి నష్టం రా బాలు. ఏ కళైనా దైవదత్తంగా సంక్రమించే వరం రా, పూర్వజన్మ సుకృతం. భగవంతుడు నీకు ప్రసాదించిన ఈ కళను నువ్వు చేతులారా చంపేసి భూస్థాపితం చేస్తుంటే చూడలేకపోయింది. నువ్వు కోలుకుంటే ఆ కళ కూడా నీతో పాటు మళ్లీ చిగురిస్తుందని ఆశపడింది. శైలజ నీ వారసురాలుగా నిలబడితే నువ్వు చిరంజీవిగా ఉండిపోతావని కలలు కంది. అందుకేరా పాపపుణ్యాలు కూడా ఆలోచించకుండా నిన్ను బతికించుకోవాలని ప్రయత్నించింది. శైలజ అక్కడ. డాక్టర్ మూర్తి గారు కబురు పంపించారు. ఆయనే సమయానికి ఆదుకున్నారు కనుక సరిపోయింది. ఐ థింక్ హీ విల్ బి ఆల్ రైట్. శైలజను వెంటనే చూడాలని గొడవ పెడుతున్నాడు. ఇంటి దగ్గరే ఉందా? లేదు,
బహుశా ఈ ఊళ్ళోనే లేదేమో. అదేమిటండి? డాక్టర్ డాక్టర్ మీరు టెస్ట్లు చేయండి, మందులు గుప్పండి, ఒళ్ళంతా తూట్లు పొడి చేయండి. నేను అడ్డు పెట్టను. అలాగే నేను ఇక్కడ ఏం చేసినా మీరు అడ్డు పెట్టకూడదు. అలాగా? ఈ విషయం బాలుతో చెప్పకండి. ఎలాగైనా శైలు నేను తీసుకొస్తాను.